వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ దివ్య శరణపాద పద్మ నమస్కరిస్తూ మీ అందరూ ఉదయంలో జీవాత్మ చైతన్య స్వరూప పరమాత్మ నమస్కరిస్తూ పవిత్రాత్మ స్వరూపులైన ప్రియత్వ బంధువులారా, ఈరోజు శ్రద్ధశ్ర విభాగ యోగం 17వ అధ్యాయం. భగవంతుడు ఏమిటంటే త్రివిధం భవతి శ్రద్ధ. సాత్విక శ్రద్ధ, రాజక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అంటే 3 విధాల శ్రద్ధ ఉంటుంది. 3 గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాలను బట్టి ఒక్కొక్క గుణం బట్టి ఒక్కొక్క శ్రద్ధ ఉంటుంది. సత్వానురూప సర్యస్య శ్రద్ధ. ప్రతి ఒక్కళ్ళకు జీవితం బట్టి ప్రతి ఒక్కరికి శ్రద్ధ ఉంటాయి. అంటే గజ జన్మ పాప పుణ్యాల ప్రభావంలో ఈ జన్మ ఎత్తినప్పుడు ఈ జన్మలో కూడా గుణాలు పట్టుకొని ఉంటాయి కాబట్టి ఆ గుణాల ప్రభావం వలన వాళ్ళు నడుస్తుంటారు ఆ గుణం యొక్క ఆధారం బట్టి. కాబట్టి ఇక్కడ ఏమంటుండే అంటే మనకు ఇక్కడ త్రికరణ శుద్ధి. శ్రీ అంటే 3, కరణం అంటే ఇంద్రియాలు, మానసిక, వాచిక, కాయిక. మనసుతో మన ప్రసాద సౌమ్యత్వం ఆత్మవిద్య. మనసు ఏంటంటే జడమైన పదార్థం కంటికి కనబడదు, పడతారంటే దొరకదు. కాబట్టి ఆ మనసుతో పవిత్రంగా ఉండి ఇవన్నీ దుఃఖించకుండా ఇవన్నీ బాధించకుండా. కాబట్టి కాయిక తపస్సు ఏంటంటే గురువులను, పెద్దవాళ్ళను, ప్రాజ్ఞులు అంటే తెలివిగల వాళ్ళను, అనుభవజ్ఞులను, మహాత్ములను, సాధు సంతులను శుచిర్భూతులై తానము అనుష్ఠానం సందేశించి వాళ్లకు మనం గలవాలంటే మన శరీరం శుద్ధి ఉండాలి, మన లోపల ఎలాంటి వాసనలు ఉండకూడదని చెప్పి అంటారు. కాటిగా వాచికతం ఏంటి? అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపవచ్యతే. అనుద్వేగం అంటే గట్టిగా ఒకడు బిచ్చగాడు వచ్చినా కానీ వాళ్ళ ఉన్న జీవాత్మ కాబట్టి నేను ధనవంతుని అని చెప్పి అని ముంగట వ్యతిరేకిస్తూ గట్టిగా మాట్లాడి వాళ్ళకు నొప్పించకూడదు. ఎందుకంటే అందులో ఉన్న జీవాత్మ నీ అంశమే కాబట్టి దానికి దిగుంచగలిగితే శ్రీకరణ శక్తి మనోవాక్య కర్మంటూ ఈ తపస్సులు 3 తపస్సులు: వాచిక తపస్సు, శరీర తపస్సు, మానసిక తపస్సు, 3 తపస్సు. ఎవరు బిచ్చం ఇచ్చినప్పుడు ఇంకా ముఖ్య శ్లోకం ఏంటంటే ఓం తత్ సత్ ఇది ఉదావృత. ఏదన్నా సత్ అంటే సత్యమైంది, అసత్ అంటే సత్యం కాంది, సత్యం కాంది ప్రపంచంలో సత్యమైంది ఆత్మ. కాబట్టి అతనిలో ఉన్న ఆత్మతి ఓం తత్ సత్ ఇది ఉదావృత. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు, కర్మలు ఏది చేసినప్పటికైనా ఆ ఓం తత్సత్ ఇది చేస్తుందని చెప్పి అది నీ కొరకే కానీ నా కొరకు కదా సత్. అది సత్ అంటే సత్యమైంది నీకు ఇస్తున్నామని చెప్పి ఆ భావంతోనే ఇక్కడ చేయాలని చెప్పి బాగుంటున్నాం. కాబట్టి ఎవరికైనా తిని పదార్థం సాత్విక ఆహారం, మితాహారం, ద్రవ్యార్పిత ఆహారం, న్యాయార్జిత ఆహారం, 4 విధాల ఆహార పదార్థాలు తినాలి. 3 గంటల కంటే పాసిపోయిన అన్నం తినద్దు. కాబట్టి ఎవరికి ఎంగిల్ చేసిన పదార్థం దేవునికి సమర్పించద్దు. దేవునికి సమర్పించాలంటే దేవుడు ఉన్నాడన్న విశ్వాసంతో చేస్తున్నాడు కాబట్టి అటువంటి బాధ పెట్టకుండా వారి నిష్కపట హృదయాలతో నిస్వార్థ సేవతో ప్రతిఫలాన్ని ఆశించకుండా మన కర్మ చేయాలని చెప్పి భగవంతుడు చెప్తుంది. కాబట్టి భక్తులారా ఎంత పుణ్యం ఇలాడ మరి గురువారం గురువులకు ప్రాతినిధ్యం వహించింది. జగద్గురు పరమాత్ముని యొక్క దివ్యానుగ్రహంతో మనం ఇవంతా చెప్పగలుగుతున్నాం. భగవంతుని నోట్లకి వెళ్ళిన అమృతభాష శ్రావణ మాసం ఆయన నోట్లకి వెళ్ళే భక్తులు మనం దాన్ని అనుసరించి వినాలి. ఆయన చెప్పిన మాటలపైననే మనం ఇప్పుడు వాక్యాన్ని చేస్తున్నాం. కాబట్టి మీ అందరికీ భగవంతుడు అనుగ్రహం లభించునుగాక. హరి ఓం తత్సత్ బ్రహ్మార్పితమస్తు.